హాయ్ అండి, నేను మీ స్పందన. ఈరోజు వీడియోలో ఏంటంటే ఆది బ్లౌజ్తో మనకి ఆది బ్లౌజ్ ఇచ్చారనుకోండి, ఆది బ్లౌజ్తో మనం ఎలాగా బ్లౌజ్ కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే నేను మీకు పూర్తిగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ వీడియోని అయితే స్కిప్ చేయకండి. వీడియోని స్కిప్ చేశారంటే మీకు అసలు అర్థం కాదు. ఒకసారి మీకు అర్థం కాకపోతే మళ్ళీ వీడియో బ్యాక్ వచ్చి చూడండి. అసలు ఏమీ రాని వాళ్ళకి కూడా చాలా ఈజీగా అర్థమైపోతుంది. పూర్తిగా ఫుల్ క్లారిటీగా అయితే నేను ఈ బ్లౌజ్ని ఎలా కట్ చేయాలి, ఆది బ్లౌజ్తో మనం ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలి, ఎలా కట్ చేయాలి అనేది పూర్తిగా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే నేను ఫస్ట్ మనకి ఏంటంటే టేప్ ఉండాలండి. టేప్ తీసుకుని పెట్టుకుంటేనే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో మనం ముందు టేపు, స్కేలు, వీలైన వాళ్ళు కర్వ్ స్కేల్ కూడా కొనుక్కోండి. కర్వ్ స్కేల్ కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. కర్వ్ స్కేల్ తీసుకున్న ఇవైతే ఉన్నాయి అనుకోండి, మీకైతే కొంచెం బ్లౌజ్ కటింగ్కి కొంచెం బాగా హెల్ప్. హాయ్ అండి, ఇప్పుడైతే మనం ఒక పీస్ తీసుకుంటాం కదా. పెద్ద సైజు వాళ్ళకైతే ఒక మీటర్ తీసుకోండి. కొంచెం చిన్న సైజు వాళ్ళకైతే 80 పాయింట్స్ అయితే సరిపోతుంది. మనం ఏ బ్లౌజ్ తీసుకున్న ముందు అయితే తడిపి ఆరవేసి ఐరన్ చేయాలి. ఐరన్ చేసిన తర్వాత కట్ చేస్తేనే మన బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ అనేది చాలా బాగా నీట్గా వస్తుంది. ఫస్ట్ అయితే మనం తీసుకున్న పీస్ని ఇలాగా 4 ఫోల్డ్స్ అయితే వేసుకోవాలి. మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ముందుగా అయితే హ్యాండ్స్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. ముందు హ్యాండ్స్ పార్ట్ కట్ చేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది ఈజీగా ఉంటుంది. ఫస్ట్ నేను హ్యాండ్ పార్ట్ కోసం ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఈ ఎడ్జెస్ అన్నీ కరెక్ట్గా రావడం కోసం స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. తర్వాత ఏంటంటే మనం ఆది బ్లౌజ్తో కట్ చేస్తున్నాం. సో ఆది బ్లౌజ్లో మన హ్యాండ్ తీసుకోవాలి. ఓపెన్స్ అనేవి ఇలా మీకు రైట్ సైడ్ మీ వైపుకి క్లోజింగ్ ఉండాలి. మిగతావి ఓపెన్ సైడ్ అటు సైడ్ అయితే ఉండాలి. మనం ఎలా అయితే పెట్టుకున్నామో హ్యాండ్ కూడా అలాగే పెట్టుకోండి. అలాగే పెట్టుకుని మన హ్యాండ్ పొడవునైతే కొలుచుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ మనకి ఇక్కడ ఖర్చులోకి పోతుంది, ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ ఖర్చులోకి పోతుంది. అలా ఖర్చులోకి పోగా నాకైతే 6 ఇంచెస్ వచ్చింది. ఇదైతే ఇలా తిరగేసాను, కానీ నేనైతే చేతికుట్టు వేస్తాను. సో చేతికుట్టు వేస్తాను కాబట్టి ఒక 1 ఇంచు కావాలి. సో నేను ఇక్కడ ఒక 1 ఇంచ్కి లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. అంటే చేతికుట్టు వేసుకుని ఇలా తిరిగేసుకుంటాం కదండి. సో అందుకని నేను ఈ 1 ఇంచు కూడా తీసుకున్నాను. తర్వాత నాకు హ్యాండ్ పొడవు, ఈ హ్యాండ్ పొడవు అనేది 6 ఇంచెస్ వచ్చింది. సో హ్యాండ్ పొడవు 6 ఇంచెస్కి ఒక గీత పెట్టుకుని లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనం బ్లౌజ్ ఇలా వేసుకుని ఇప్పుడు ఈ చంక భాగం ఎంత ఉందో కొలుచుకోవాలి. ఈ చంక భాగం ఎంత ఉందో కొలుచుకుంటే నాకు 8.5 అయితే వచ్చింది. ఈ 8.5ని మనమైతే 2 ఫోల్డ్స్ వేసుకోవాలండి. ఇలాగా 2 ఫోల్డ్స్ అయితే వేసుకోవాలి. 2 ఫోల్డ్స్ వేసుకుని మనం ఈ క్లోజింగ్ ఉంది కదా, క్లోజింగ్ దగ్గర నుంచి ఇలాగా ఒక్కటి గీత పెట్టుకోవాలన్నమాట. అంటే 8.5 2 ఫోల్డ్స్ వస్తే నాకు 4 మీద 2 గీతలు వచ్చింది. సో ఇలా ఒక గీత పెట్టుకోవాలి. మనకి 8 ఇంచులు వచ్చింది కాబట్టి మనం 3 ఇంచులకైతే ఈ శంఖ డౌన్ అనేది మార్క్ చేసుకోవాలి. అదే 7 ఇంచులు ఉందనుకోండి 2.5, 8 ఉంటే 3, 9 ఉంటే 9.5, ఇంకా 10 ఉందనుకో 3.75 అని పెట్టుకోవాలన్నమాట. సో చాలామందికి 7, 8, 9 ఉంటాయి. ఈవిడికైతే 8 మీద 2 గీతలు ఉంది కాబట్టి నేనైతే 3 ఇంచులకి మార్క్ చేసుకుంటున్నాను. ఇలాగా 3 ఇంచులకి మార్క్ చేసుకుని ఒక గీత గీసుకోవాలి. ఇక్కడ మనము చంక రౌండ్ని కొలుచుకుని 2 ఫోల్డ్స్ వేసుకుంటే 4 మీద 2 గీతలు వచ్చింది కదా, ఇక్కడ ఇలా పెట్టుకోవాలి. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 అయితే సరిపోద్ది. ఇలాగా ఇక్కడ నుంచి ఈ క్రాస్కి 1.5 అయితే మార్క్ చేసుకోవాలి అన్నమాట. అదే పెద్ద సైజెస్ అనుకోండి 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఈ పైన ఈ చంకును చూడండి, ఇది హ్యాండ్ కదా. సో నేను సేమ్ అలాగే వేసుకున్నాను. ఈ పై పార్ట్లో ఎవరికైనా 1 ఇంచే ఉంటుందండి. అదే ఇంకా పెద్ద సైజు వాళ్ళకైతే 1 మీద 2 గీతలు ఎక్స్ట్రా అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత మనం కర్వ్ స్కేల్ పెట్టుకొని ఇలాగా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. తర్వాత ఈ కర్వ్ స్కేల్ని రివర్స్లో పెట్టుకుని ఇలాగొక డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్నప్పుడు మీరు దీనిని కొలుచుకోండి. 8 మీద 2 గీతలు వచ్చిందా లేదా, ఇక్కడి నుంచి 8 మీద మనకి 8.5 కదా. సో 8.5 పెట్టుకొని ఈ చంకరం తీసుకుంటే ఇక్కడికి వచ్చింది.
కరెక్ట్గా సరిపోయింది. కానీ మనం ఏంటంటే ఖర్చు వేయాలి. ఖర్చుకి ఎప్పుడు కూడా ఒక 2 ఇంచులు ఖర్చు అయితే తీసుకోండి, మీకైతే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఏ బ్లౌజ్ కన్నా 2 ఇంచులు ఖర్చు తీసుకున్నారనుకోండి, మనం ఏదైనా సరిగ్గా స్టిచ్ చేయకపోయినా కొంచెం లూజ్ చేసుకోవడానికి, టైట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి 2 ఇంచులు ఖర్చు అయితే తీసుకోండి. నేను ఇప్పుడు 2 ఇంచులు ఖర్చు కావాలి. సో 2 ఇంచులకి ఇక్కడైతే నేను జాయింట్ పడుతుంది, నేను ఇక్కడ జాయింట్ అయితే వేసుకుంటాను. ఇప్పుడు ఈ కింద ఈ క్లోజ్ ఓపెన్ ఉంది కదా, ఈ క్రింద ఇది ఎంత వచ్చిందో కొలుచుకుందాం. కొలుచుకుంటే నాకు 6 వచ్చింది. సో ఇక్కడ నుంచి 6 ఇంచుకి మార్క్ చేసుకున్నాను, 2 ఇంచెస్కి ఖర్చుకి మార్క్ చేసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు మనం దీనిని కట్ చేసేసుకుందాం. ఇక్కడ 2 ఇంచెస్ నాకు సరిపోయింది కాబట్టి ఇదైతే ఇలా కట్ చేస్తాను. కట్ చేసుకున్న తర్వాత ఈ 2 పీసెస్ని ఇలాగైతే ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఈ ఇందాక గీత గీసాం కదా, నేను కట్ చేయలేదండి, అందుకని ఇప్పుడైతే నేను కట్ చేసేస్తున్నాను. కట్ చేసేసుకున్న తర్వాత మనము ఇక్కడ గుర్తుందండి, మనం హార్మ్ హోల్ 8 గీత వస్తే 4 మీద 2 గీతలకు పెట్టుకున్నాం కదా, ఇక్కడ ఈ పాయింట్ నుంచి మనమైతే ఇలా ఒక స్ట్రైట్ లైన్ తీసుకోండి. ఇక్కడ నుంచి లేదా ఇక్కడి నుంచి అయినా మనకు పర్వాలేదు. ఈ స్ట్రైట్ లైన్ ఎక్కడో ఒక దగ్గర నుంచి మనమైతే ఒక 1/2 ఇంచ్కి గీత పెట్టుకోవాలన్నమాట. ఇలా ఒక 1/2 ఇంచ్కి గీత పెట్టుకున్న తర్వాత మనం హ్యాండ్ ఎలా అయితే ఇందాక తీసామో అలాగే మళ్ళీ ఒక డ్రా అయితే వేసుకోవాలి. వేసుకుని మళ్ళీ ఇలా ఒక గీతలు వేసుకుని ఐబ్రో షేప్ వచ్చింది కదా, మనకి ఇలా ఐబ్రో షేప్ వచ్చినట్టుగా కట్ చేసుకోవాలి. సో నేనైతే ఇలా కట్ చేసుకుంటున్నాను. నాకైతే ఇక్కడ ఖర్చులు పడతాయి. సో ఖర్చుల కోసం ఈ బ్లౌజ్ పీస్ కట్ చేయగా పైన ఈ పీస్ ఉంది కదండి, ఈ పీస్ని అయితే కట్ చేసేసుకుని ఈ పీస్ని అయితే ఈక్వల్గా కట్ చేసేసుకుని ఇక్కడ నేను కుట్టేటప్పుడు అయితే అటాచ్ చేసేసుకుంటాను. ఎక్స్ట్రా వచ్చిన పీస్ని నేను కుట్టేటప్పుడు అయితే కట్ చేసేసుకుంటాను. ఇది హ్యాండ్ కటింగ్ అనమాట. హ్యాండ్ కటింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే మనం బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది తీసుకోవాలండి. బ్యాక్ పార్ట్ కటింగ్ తీసుకోవడానికి మనం బ్లౌజ్ పీస్ని అయితే ఓపెన్ చేసుకుని ఇలా ఈ పీస్ని ఇలా వేసుకుని 2 ఫోల్డ్స్ మాత్రమే వేసుకోవాలి, 4 ఫోల్డ్స్ వేసుకోకూడదు. ఇలా 1 and 2. ఓపెన్ వైపు ఎప్పుడు అటువైపు ఉండాలి, క్లోజింగ్ వైపు ఎప్పుడు కూడా మన వైపు అయితే ఉండాలి. ఇది బ్లౌజ్ పీస్ అయితే ఇక్కడ చూడండి సరిగ్గా లేదు. సో ఫ్రంట్ పార్ట్లో పెట్టేద్దాము, అందుకని నేనైతే దీన్ని ఇలా రివర్స్లో తిప్పేసుకుంటున్నాను. సో ఇలా తిప్పుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఫస్ట్ స్కేల్ తీసుకుని ఇలాగా దీనికి కూడా స్ట్రైట్గా ఒక గీత అయితే గీసేసుకోవాలి. గీసుకున్న తర్వాత మన యొక్క ఆది బ్లౌజ్ని మనం తీసుకుని, ఇది ఆది బ్లౌజ్ కదండి, మనం బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేస్తున్నాం. ఇలా మడత పెట్టుకుని ఇది ఉంటుంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది చూసుకుని పొడవు అన్నమాట, బ్లౌజ్ యొక్క పొడవు ఎంత ఉందో చూసుకోవాలండి. మనకి ఇలా బ్లౌజ్ పొడవు చూసుకుంటే 13 ఇంచెస్ అయితే వచ్చిందండి. ఇలా 13 ఇంచెస్ వచ్చినప్పుడు మనకి పైకి ఒక 1/2 ఇంచ్ పోతుంది, కిందకు ఒక 1/2 ఇంచ్ అయితే పోతుంది. సో 1/2 ఇంచ్ కలిపితే 1 ఇంచ్ అండి. ఈ 13 ఇంచెస్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా చేస్తే మనకి 14 ఇంచెస్ అనమాట. బ్లౌజ్ యొక్క పొడవు అనేది 14 ఇంచెస్ అండి. ఇక్కడ నడుముక్క అయితే నేను వెనక్కి తిప్పడానికి సపరేట్గా అతుకుతానండి. సో అందుకైతే నేను ఇక్కడైతే ఎక్స్ట్రా తీసుకోవట్లేదు. 14 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఈ 14 ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత ఇలా ఒక లైన్ అనేది డ్రా చేయండి. ఇలా ఒక లైన్ డ్రా చేసిన తర్వాత ఏం చేయాలంటే మనము బ్లౌజ్ యొక్క చెస్ట్ మొత్తం ఈ చెస్ట్ అనేది ఎంత ఉందో మార్కింగ్ అనేది వేసుకోవాలి. సో మీకు బ్లౌజ్ ఎలా వస్తే అలాగా పెట్టేసుకోండి. ఇలా బ్లౌజ్ ఇలా ఉంది కదా, సో నేను ఇలాగే పెట్టేసుకుంటున్నాను. పెట్టుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఉక్సు పట్టి నుంచి ఇక్కడికి మనకి అబ్జర్వ్ చేయండి, ఉక్సు పట్టి నుంచి ఇక్కడికి నాకు 8 ఇంచెస్ వచ్చింది. ఓకేనా, 8 ఇంచెస్. తర్వాత ఈ 8 ఇంచెస్ దగ్గర పట్టుకుని ఈ సైడ్ చూసుకుంటున్నాను, ఇక్కడ నుంచి ఇక్కడికి 16 ఇంచెస్ ఉంది నాకు. ఓకేనా,
16 ఇంచెస్ ఉంది. సో ఇదే బ్లౌజ్ని ఇలా వెనక్కి తిరగేసుకుని సేమ్ ఇలాగ యాస్టీజ్గా తిరిగేసేసుకోండి. మనకి ఆది బ్లౌజ్ ఎలాగొచ్చినా మనం ఇలా కుట్టుకుంటే మాత్రం కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఈ శంఖ భాగం నుంచి ఈ శంఖ భాగానికి కొలుచుకున్నామంటే కరెక్ట్గా పెట్టుకుని సో పెట్టుకుంటే నాకైతే కరెక్ట్గా 37 వచ్చిందండి. ఇలా పెట్టుకోవాలి కదా, కొంచెం 37 ఓకేనా. 16 + 37 వచ్చింది. ఇక్కడ నాకైతే 37 వచ్చింది. 37కి 1 ఇంచ్ 38 పెట్టేసుకోండి. ఎప్పుడైతే మనం ఎప్పుడు కూడా బేస్ సంఖ్యలు కన్నా సరి సంఖ్యల్లో కొడితేనే బ్లౌజ్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో 37 కన్నా ఒక 1 ఇంచ్ 38. ఎందుకంటే మనం అక్కడ ఉక్సు పట్టి ఇవన్నీ అతికేటప్పుడు ఖర్చులు అనేవి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ ఈ 1 ఇంచ్ యాడ్ చేసేసుకుంటే అక్కడ మనం ఖర్చు తీసుకోవాల్సిన అవసరం ఉండదు, డైరెక్ట్గా కట్ చేసేసుకోవచ్చు. సో అందుకని నేను ఇక్కడే 1 ఇంచ్ 38కి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి చెస్ట్ అనేది ఎంత వచ్చినట్టండి, 38 వచ్చినప్పుడు ఇలా కొలుచుకుంటే మనకి చెస్ట్ అనేది 38 వస్తుంది. ఇలా కొలుచుకుంటే మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది. సో 38 ఇంచెస్ 38 ఇంచెస్ని మనమైతే ఇలా బ్లౌజ్లో 4 ఫోల్డ్స్ అయితే వేసుకోవాలి. సో ఇలా 4 ఫోల్డ్స్ వేసుకుని 4 ఫోల్డ్స్ వేసుకుంటే నాకు ఇక్కడ 9.5 అయితే వచ్చిందండి. సో ఈ క్లోజింగ్ వైపు నుంచి ఇక్కడికి 9 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. నాకు ఒక 2 ఇంచెస్ ఖర్చు కావాలి కాబట్టి 2 ఇంచెస్కి ఇక్కడ ఒక మార్క్ పెట్టుకున్నాను అన్నమాట. మీకు కరెక్ట్గా బ్లౌజ్ పీస్ ఉన్నది కాబట్టి కనిపించట్లేదు, 2 ఇంచెస్కి ఇది. సో తర్వాత ఏంటంటే ఈ బ్లౌజ్ యొక్క షోల్డర్ చూసుకోవాలి మనం. బ్లౌజ్ యొక్క షోల్డర్, సో ఇది యొక్క షోల్డర్ మనం ఇలా బ్లౌజ్ వేసుకుని మనం కుట్టి దాని మీదే కట్ చేసుకునే దాని మీదే బ్లౌజ్ని ఇలా వేసుకోండి. ఇలా వేసుకున్నప్పుడు మనకి ఎంత వస్తుందో ఇక్కడ ఇలాగా ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకోండి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకోండి. ఇలా పూర్తిగా ఇలా మార్క్ చేసుకుంటే మనకి షోల్డర్ అనేది కరెక్ట్గా కన్ఫామ్గా తెలిసిపోయింది. సో ఇది ఇప్పుడు మనం కొలుచుకుంటే చూసుకోండి, ఇది ఎంత వచ్చింది, 2.5 వచ్చింది. షోల్డర్ అనేది 3 ఇంచెస్ వచ్చింది. సో వీళ్ళ యొక్క షోల్డర్ అనేది 5 ఇంచెస్ అనమాట టోటల్. ఇప్పుడు మనం ముందు చంక రౌండ్ని కొలుచుకున్నాం కదా, ఇలా ఈ చంక రౌండ్ కొలుచుకున్నాం కదా. ఈ చంక రౌండ్ కొలుచుకుంటే మనకి ఎంత వచ్చిందండి, 8 మీద 2 గీతలు. 8 మీద 2 గీతలు వచ్చింది కదా, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇలా చంక రౌండ్ వచ్చినప్పుడు నేను ఇలాగా ఒక లైన్ వేసుకోండి. అంటే 8 మీద 2 గీతలు వచ్చింది కదా, నేనైతే ఇప్పుడు 6 ఇంచెస్కి చూసుకుంటున్నాను. 6 ఇంచెస్ సరిపోతుంది ఏమో అని. ఇది నేను మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా, ఒకసారి చూసేయండి. మనకి చెస్ట్ 9 ఇంచెస్ కదండి, ఇక్కడికి మనం ఇక్కడి నుంచి ఇక్కడికి మనం 1.5 ఇంచ్ అయితే సరిపోతుంది. సో ఇలాగా కొలుచుకోవాలి. మనకి 8 మీద 2 గీతలు వచ్చిందండి. మనకి ఖర్చులోకి ఇక్కడ భుజం దగ్గర షోల్డర్లోకి ఒక 1/2 ఇంచ్ అయితే, ఇటు ఒక 1/2 ఇంచ్ అయితే పోతుంది. సో 8 మీద 2 గీతలకు 1/2 ఇంచ్ వేసుకుంటే దగ్గర 9 ఇంచెస్ అయితే రావాలి. ఈ రౌండ్ అయితే మనకి 9 ఇంచెస్ అయితే రావాలి. సో ఈ రౌండ్ మనకి 9 ఇంచెస్ వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. సో నాకైతే రాలేదు, 8 మీద 2 గీతలే వచ్చింది. సో రాలేనప్పుడు నేనైతే ఏం చేస్తానంటే ఒక 1/2 ఇంచు ఇంకా కిందకైతే తీసుకుంటాను. ఇలా ఒక 1/2 ఇంచ్ కిందకి తీసుకుంటే మనకి చెస్ట్ ఆర్మ్ హోల్ అనేది కన్ఫామ్గా కరెక్ట్గా రావాలండి. అప్పుడే మనకి బ్లౌజ్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో ఇలాగా మళ్ళీ ఇంకో గీత వేసుకుని మరలా చెక్ చేసుకుంటున్నాను. మరలా చెక్ చేసుకుంటే నాకైతే 8 మీద అదిగోండి దగ్గర ఒక 1 గీత కాదు కానీ వచ్చింది. నాకు ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది. సో ఇలాగా చంక రౌండ్ తీసుకోవాలి. మనకి చంక రౌండ్ ఈ యొక్క చెస్ట్ 2 పాయింట్లు కూడా కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలండి. అప్పుడే బ్లౌజ్ అనేది కరెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు బ్లౌజ్ యొక్క ఈ నడుమునైతే కొలుచుకోవాలండి. మనకి ఇలా బ్లౌజ్ వేసేసుకుని దీన్ని నడుముని ముక్సులు పట్టి వదిలేసి ఇక్కడ నుంచి సో ఇలా కొలుచుకుంటే నాకైతే ఈ నడుము అనేది 32 ఇంచెస్ ఉంది. సో 32ని మనమైతే 4 ఫోల్డ్స్ వేసుకోవాలి.
32ని 4 ఫోల్డ్స్ వేసుకుంటున్నాం కదా, ఇలా 4 ఫోల్డ్స్ వేసుకుంటే ఇక్కడ ఇలాగా 4 ఫోల్డ్స్కి ఒక లైన్ వేసుకోవాలి. తర్వాత మనం డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ అనేది పెట్టుకోవాలి. బ్యాక్ సైడ్ డాట్స్ వేస్తాం కదండి, ఈ డాట్స్ కోసం అయితే మనం ఒక 1 ఇంచ్ పెట్టుకోవాలి. ఖర్చు అయితే 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదండి, సో 2 ఇంచెస్కి పెట్టుకోవాలి. ఈ ఖర్చు నుంచి ఈ పార్ట్కి ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి. ఓకేనా? డ్రా చేసేసుకున్న తర్వాత మనకి ఇది ఇక్కడ ఇంత వచ్చింది కదా, దీన్ని ఇలా పెట్టుకుని సో ఇలాగ ఒక ఫోల్డ్ వేసుకుని ఇలా స్ట్రైట్గా ఇలా ఒక గీత పెట్టు. ఇక్కడైతే మనం డాట్స్ వేసుకోవాలండి. ఇది డాట్స్ కోసం అయితే నేను మార్కింగ్ చేశాను. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసేసుకుని డాట్స్ దగ్గర చిన్న టాకా అనేది తెచ్చేసుకోండి. ఇలా టాకా ఇచ్చుకుంటే మనం ఇక్కడ డాట్స్ వేయాలని గుర్తు ఉంటుంది. నెక్స్ట్ బ్లౌజ్ యొక్క నెక్ని మనం కట్ చేద్దాం. సో నెక్ని కట్ చేయాలి కాబట్టి మనం ఇలాగా ఆది బ్లౌజ్ని తీసుకుని ఇలా వేసేసుకోవాలి. కరెక్ట్గా ఫోల్డ్ చేసేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇలా అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనకి నెక్ అనేది ఎక్కడికి వస్తుందో ఈ నెక్ లెంత్ అనేది కొలుచుకోవాలండి. ఆది బ్లౌజ్తో కానీ ఇలా టేప్తో కొలుచుకుని పెట్టుకుంటే మనకైతే మెజర్స్ బాగా వస్తాయి. ఒక 1/2 ఇంచ్ కొచ్చుకు వదిలేసాను. ఇలా వేసుకుంటే నాకైతే కరెక్ట్గా 9 ఇంచెస్ అయితే వచ్చింది నెక్. సో 9 ఇంచెస్కి ఇలా కొలుచుకుంటే 9 ఇంచెస్ వచ్చింది. సో 9 ఇంచెస్కి నేనైతే మార్కింగ్ చేసుకుంటున్నాను. 9 ఇంచెస్. ఈ 9 ఇంచెస్ నుంచి ఈ పైన మనం షోల్డర్ గీసాం కదండి, ఇక్కడ నుంచి ఒకటికి మార్క్ చేసుకోవాలి. అదే కొంచెం డీప్ కావాలనుకోండి, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అయితే ఇలా పెట్టుకుని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా గీసుకుని మనం ఇలా గీసుకుని నెక్స్ట్ ఈ ఈ ఈ 2.5 షోల్డర్ వచ్చింది కదా, దానిలోకి ఇలా అయితే మార్కింగ్ చేసేయాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మన యొక్క కర్వ్ స్క్వేర్ తీసుకుని ఇలా చిన్న రౌండ్ అయితే వేసేసుకోండి. అంతే, ఇది నెక్ అనమాట. ఇంతేనండి బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే. పీస్ అనేది మనకి నీట్గా ఉండాలండి. నీట్గా ఉంటేనే మనకి బ్లౌజ్ అనేది నీట్గా వస్తుంది. సో ఇక్కడ మనం కట్ చేయాలి కదండి. సో ఒక చిన్న టాకా పెట్టుకుంటే ఇక్కడ నుంచి మనం డాట్స్ వేయాలనేది మనకు కొంచెం ఈజీగా గుర్తుంటుంది. సో ఇలా చిన్న టాకా పెట్టుకున్నారంటే మీకు ఇక్కడ నుంచి ఇది వేయాలి అని చెప్పి కటింగ్. ఇది బ్యాక్ పార్ట్ అండి. ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకోవాలి కదా. సో ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవడానికి మనం పీస్ని ఓప్ చేసుకుని ఇలా క్రాస్గా అయితే వేసుకోవాలండి. ఇలాగా ట్రయాంగిల్ షేప్లో వేసుకుని బ్లౌజ్ని సో మనకైనా ముక్కలు పడితే లాస్ట్లో అనేది అతుక్కోవాలి. సో మనము బ్లౌజ్ పీస్ మిగిలిన బ్లౌజ్ పీస్ని ట్రయాంగిల్ షేప్లో వేసుకుని ట్రయాంగిల్ షేప్లో అయితే వేసుకోవాలి. ఇలా మీ వైపు అయితే చూపిస్తున్నాను, చూడండి, క్లారిటీగా అర్థమవుతుంది. ఇలా ట్రయాంగిల్ షేప్లో అయితే వేసుకుని తర్వాత మనం కట్ చేసిన బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ మీద వేసుకోవాలి. ఇలా ఓకేనా. సో ఇక్కడైతే మనకు అతుకుపడుతుంది కదా, అందుకని చెప్పి నేను ఈ సైడ్ని అయితే కట్ చేస్తున్నాను. సో ఇలా వేసాను కరెక్ట్గా. మనకైతే కొంచెం అతుక్కోకుండా ఉంటుందని చెప్పి ముక్క మేనేజ్ చేయడం కోసం ఇలా అయితే వేసానండి. సో తర్వాత బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలాగే మనం ఇక్కడ డ్రా చేసుకోవాలి. సో ఇదైతే కట్టాం కదండి. సో దీన్ని ఇంకా కొంచెం దిగ్గా వేసుకుంటే మనకి కింద అయితే మార్కింగ్ పడుతుంది. సో ఇలా తగ్గిపోతే ఒక స్కేల్ తీసుకొని ఇక్కడ మనం ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చుకోవాల్సిన అవసరం ఉండదండి. ఎందుకంటే మనకు చెస్ట్ 37 వచ్చినప్పుడు మనం 38 అయితే ఇచ్చేసుకున్నాం కదా. సో అందుకని ఈ ఖర్చుల కోసం వాటి కోసం ఒక ఇంచ్ అయితే ఇచ్చుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదు. అక్కడ మనకి కవర్ అయిపోతుంది. సో ఇలా
ఇలాగా మొత్తం టోటల్ అయితే ఇచ్చేసుకోవాలి. ఇలా ఇచ్చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని తీసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని తీసేసుకుని ఇప్పుడు మన యొక్క ఆది బ్లౌజ్ని మన దగ్గర ఉంచుకోవాలి. ఆది బ్లౌజ్ని దగ్గర ఉంచుకొని నెక్స్ట్ ఫస్ట్ మనం నెక్ అనేది చూసుకోవాలండి. సో నెక్ ఉంది కదా, ఈ నెక్ని ఇలా పెట్టుకుని కరెక్ట్గా ఇలా పెట్టుకుని ఇలా గీసుకున్నా సరే మనకి నెక్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుందండి. ఏంటి ఇది మనం తిరగేసి కుడతాం కదా, సో ఈ ఖర్చు అనేది కూడా మనం ఇక్కడ కవర్ అయిపోతుంది. సో ఇలాగా ఒక రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా సో నాకైతే నెక్ దగ్గర ఒక అతికైతే పడుతుందండి, ఇక్కడ చిన్నది. నేను ఇదైతే నెక్స్ట్ అతుక్కుంటాను కుట్టేటప్పుడు. సో తర్వాత ఈ ఉక్స్ పట్టి నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడికి ఒక మార్క్ వేసుకోవాలి. లేదంటే మీకు అలా తెలియకపోతే టేప్ పెట్టి కొలుచుకోండి. ఇలా ఈ ఉక్స్ పట్టి నుండి షేప్ పట్టికి ఎంత ఉందో కొలుచుకుంటే నాకైతే 3.5 ఇంచెస్ ఉంది. సో 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. తర్వాత ఏంటంటే ఈ మధ్యలో ఈ డాట్ వేస్తాం కదండి, దీనికోసం ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి. సో 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. నాకైతే 4 ఇంచెస్ ఉంది. ఈ 4 ఇంచెస్ తర్వాత ఏంటంటే మనకి ఈ షేప్ పట్టి ఇక్కడ నుంచి ఈ మెయిన్ డాట్ వేస్తారు కదండి, ఈ డాట్కి ఎంత ఉందో కొలుచుకోవాలి. ఇలా ఈ డాట్ వేస్తారు కదండి, ఈ డాట్కి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందో కొలుచుకోవాలి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి నాకు 2.5 ఇంచెస్ ఉంది. ఖర్చుపోతుంది కదండి, సో 3 ఇంచెస్ అయితే పెట్టుకోవాలి. సో 3 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకున్నాను. ఇలా 3 ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత మనం బ్లౌజ్ని ఇలా తిప్పేసి ఇలా 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 పెట్టుకుని ఇది కొంచెం సాగదీయాలండి, మరీ ఎక్కువ అయితే సాగదీయకూడదు. ఇలా స్ట్రైట్గా ఫోల్డ్ చేసుకుని ఇలా పెట్టుకుని ఈ చంక ఇక్కడ నుంచి షోల్డర్ దగ్గర నుంచి ఈ డాట్ వరకు మన చెస్ట్ డాట్ వరకు ఎంత విషయంలో కొలుచుకోవాలి. కొలుచుకుంటే నాకైతే 12 ఇంచెస్ అయితే వచ్చిందండి. సో నేను ఈ 12 ఇంచెస్కి ఇలాగా ఒక మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను. ఇలా ఈ 12 ఇంచెస్ మార్క్ చేసుకున్నప్పుడు ఇక్కడ నుంచి నాకు ఇక్కడికి 3 ఇంచెస్. ఈ 12 ఇంచెస్కి ఇక్కడ మనం ఈ పైనుంచి 12 ఇంచెస్ గీసాం కదండి, ఈ 12 ఇంచ్కి ఒక గీత అయితే గీసుకోవాలి. గీత గీసుకున్న తర్వాత ఈ 12 ఇంచ్ నుంచి ఈ 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఓకేనండి. ఇలా మార్కింగ్ వేసేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం చూసుకోవాలండి. ఇక్కడ నుంచి మనకు ఎంత వచ్చిందో చూసుకొని ఇక్కడికి వచ్చింది నాకు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఒక గీత అయితే పెట్టుకుంటున్నాను 1/2 ఇంచ్కి. ఈ చెస్ట్ మార్కింగ్ నుంచి ఇలాగా ఒక గీత అయితే డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి 3 ఇంచెస్ ఉంది కదా, ఇక్కడ నుంచి మనం మెయిన్ చెస్ట్ డాట్ కోసం ఒక 1 ఇంచ్, ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ పెట్టుకుంటే సరిపోద్ది. అది హై చెస్ట్, ఎక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకి 1.5 ఇంచ్ అయితే సరిపోద్ది. ఈ పైకి ఇలా ఈ పైకి అయితే మనం 2.5 ఇంచెస్ని మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ 2.5 నుంచి ఇటు ఒక గీత, ఇటు ఒక గీత, అంటే ఇక్కడ 1 ఇంచ్, ఇక్కడ 1 ఇంచ్, ఈ మధ్యలో ఇది. సో ఇలాగైతే మనం కుట్టుకోవాలన్నమాట. సో ఇలా కుట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక 1 ఇంచ్ వదిలేసి ఈ డాట్కి మధ్యలోకి వచ్చేలా ఇక్కడ ఒక డాట్ వేసుకోవాలి. ఈ రెండిట్లకి మధ్యలోకి వచ్చేలా ఈ పైనుంచి ఇలాగైతే ఒక డాట్ వేసుకోవాలి. ఇలా డాట్ వేసుకోవాలి. ముందు ఏంటంటే ఇక్కడ మనం ఫస్ట్ ఈ ఫోల్డ్ వేసాం కదా, ఈ బాక్స్ నుంచి ఇలా బాక్స్ వేసుకుని ఒక 1/2 ఇంచ్కి ఇలా ఒక 1/2 ఇంచ్కి లోతు అనేది తీసుకోవాలి. 1/2 ఇంచులు పెద్ద సైజు వాళ్ళకైతే 75 తీసుకోండి, చిన్న సైజు వాళ్ళకైతే 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ చెస్ట్ చూసుకున్నాం. సో సరిపోయిందండి, మనకి కరెక్ట్గా వచ్చింది కదా. సో మనకైతే సరిపోతుంది. ఇప్పుడు ఈ వెనకాల ఎక్స్ట్రా అయితే ఏంటి పెంచుకోవాల్సిన అవసరం ఉండదు. మనం క్రాస్ కటింగ్ కదండి, సాగుతుంది. సో మనం అయితే ఇక్కడ ఎక్స్ట్రా అదే పెద్ద సైజ్ బ్లౌజెస్కి అయితే పెంచుకోవాలి, చిన్న సైజ్ బ్లౌజెస్కి అయితే అక్కర్లేదు. పెద్ద సైజ్ బ్లౌజెస్కి అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 1/2 ఇంచ్ అయితే పెంచుకోండి. దిస్ ఈజ్ ఫ్రంట్ పార్ట్ కటింగ్. చాలా ఈజీగా ఉంటుందండి ఫ్రంట్ పార్ట్ కటింగ్. వీడియో అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి, మీకైతే ఈజీగా అర్థమవుతుంది. ఎక్కడైనా నాకైతే ఇక్కడ ఫ్రంట్ దగ్గర అతుకులు పడుతుందండి, నేనైతే కుట్టేటప్పుడు అతుకు వేసుకుంటాను.
తీసాం కదండి, ఆ లోతుతో సహా కట్ చేసుకోవాలి. చాలా ఈజీ అండి ఫ్రంట్ పార్ట్ కటింగ్. ఒకసారి పూర్తిగా చూస్తే కనుక అర్థమైపోతుంది. ఇది ఫ్రంట్ పార్ట్ కటింగ్ అండి. ఈ ముక్క మాత్రం నేను అతుక్కుని తర్వాత అయితే కట్ చేసుకుంటాను. నెక్స్ట్ మనకి ఇంకా ఏం మిగిలి ఉందండి, షేప్ పట్టీ. షేప్ పట్టీకి ఈ మిగిలిన పీస్ని తీసుకోండి. ఇంకా మిగులుతుంది కదా బ్లౌజ్ పీస్లో మిగిలిన పీస్ తీసుకోవాలి. షేప్ పట్టీ ఎప్పుడు కూడా మనం ఈ 1/2 ఇంచ్ ఉంటుంది కదండి, ఈ 1 ఇంచు మనం డాట్ వైజ్గా ఇంకా మిగిలింది ఎంత అయితే మిగులుతుందో ఈ దాంట్లో అంత సైజ్ అయితే షేప్ పట్టీ మనం తీసుకోవాలి. ఇప్పుడు నేను ఈ 1 ఇంచు డాట్ వేసేస్తాను కదండి. తర్వాత నుంచి నాకు షేప్ పట్టీ అయితే ఎంత వస్తుందో చూడండి. 10 ఇంచెస్ వచ్చింది. నేనైతే 10 ఇంచెస్కి షేప్ పట్టీ తీసుకుంటున్నాను. ఇలా 10 ఇంచెస్కి 10 ఇంచ్కి గీత గీసుకున్నాను. తర్వాత మన యొక్క బ్లౌజ్లో షేప్ పట్టి పొడవు అనేది ఎంత ఉందో చూసుకోవాలి. అంటే కొంతమంది పెద్ద షేప్ని ఇష్టపడతారు, కొంతమంది చిన్న షేప్ని ఇష్టపడతారు. సో బ్లౌజ్ యొక్క షేప్ అనేది ఎంత ఉందో చూసుకోవాలి. మనకి ఇలాగైతే 2.5 ఉందండి, ఖర్చుల్లోకి పోతుంది కాబట్టి 3 ఇంచెస్ అయితే మార్క్ చేసుకోవాలి. ఇలా 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం చెస్ట్ దగ్గర ఇదైతే 3 ఇంచెస్ పెట్టాం కదండి. సో ఇక్కడ నుంచి ఒక 3 ఇంచెస్ పెట్టుకుని దీని నుంచి మనమైతే ఒక 2.5 ఇక్కడ చెస్ట్ దగ్గర కొంచెం కింద పెట్టుకోవాలండి. సో 2.5కి ఇలా 2.5 ఈ 10 ఇంచెస్ లాస్ట్లో మార్క్ చేసాం కదా, ఇక్కడ నుంచి ఒక 2.5కి ఇలా మార్క్ చేసుకుంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇదేనండి షేప్కి. ఈ పీస్ని షేప్ కోసం కట్ చేస్తున్నాను. ఇది ఒక లేయర్ మీద కట్ చేశాను. సో అందుకని ఇంకో పీస్ ఎక్కడ సరిపోద్దో సెట్ చేసుకుని నేనైతే కట్ చేసుకుంటున్నానండి. ఇక్కడ సరిపోయింది, సో ఇక్కడ కట్ చేసుకుంటున్నాను. ఇంతేనండి బ్లౌజ్ కటింగ్ అనేది. మనం ఒకసారి 2-3 సార్లు కుడితే కానీ రాదండి ఎవరికి బ్లౌజ్. ఒకసారి ట్రై చేయండి ఈ మెథడ్లో. బ్లౌజ్ అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. కాకపోతే టేప్ తీసుకుని మెజర్మెంట్ తీసుకోండి. డైరెక్ట్ ఆది బ్లౌజ్తో తీసుకున్నారంటే మీకు సరిగ్గా రాదు, ఎక్కడొకక్కడ దెబ్బేసి వస్తుంది. ఇలా తీసుకోండి, మీకు కరెక్ట్గా అయితే వస్తుంది. ఇది షేపు, బ్లౌజ్, తర్వాత హ్యాండ్స్. ఇది మీరు కుట్టేటప్పుడు ఏం చేస్తారంటే, ఇది ఉంటుంది కదండి, నార్మల్ బ్లౌజెస్లో ముందుగా కుట్టాలనుకున్న వాళ్ళు ముందు ఇది ఇలా అటాచ్ చేసేసుకుని మనం బ్లౌజ్ అయితే ఎలా ఉంటుందో అలాగే ఇక్కడ ఫస్ట్ ఈ డాట్ అయితే వేసేసుకోండి. ఇలా డాట్ వేసేసుకున్న తర్వాత ఈ డాట్స్ అనేవి కుట్టేసి అప్పుడు షేప్ అనేది అతకండి. అప్పుడు మీరు రివర్స్లో అయితే కుట్టరు. స్టార్టింగ్లో ఎలా చేయడం వల్ల రివర్స్లో కుట్టరు. ఈ కుట్టేసి తర్వాత అయితే షేప్లో అతికేసుకుని తర్వాత హ్యాండ్స్ అతుక్కుని తర్వాత ఈ నడుం బెల్ట్ అనేది వేసుకోండి. నడుం బెల్ట్ వేసుకుని ఈ సైడ్ అయితే లాగేసుకుని తర్వాత ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి కుట్టేసుకుని తర్వాత మెడ చేతి కుట్టు అయితే కుట్టేసుకోండి. ఇలా కుట్టుకుంటే మీకైతే బ్లౌజ్ అనేది ఈ చెప్పిన స్టెప్స్ ద్వారా కట్ చేసుకుని కుట్టుకోండి. మీకైతే చాలా ఈజీగా వస్తుంది. ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.